హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అప్పూస్ కిచెన్. చెరువు చేపల వంకాయలు మామిడికాయ కర్రీ ఎలా చేయాలో చూసుకుందాము. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, మామిడికాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండిల్లో నూనె పోసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత టమాటోలు వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అడుగు అంటుకోకుండా బాగా కలుపుకోవాలి టమాటోలని. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వంకాయలు కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. వంకాయలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చెరువు చేపలు చేదుగా ఉంటాయండి, కానీ ఇలా చేస్తే చేదు ఉండదు. చాలా టేస్టీగా, చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి వీటిలలో. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకూడదండి, చేపలు చెదిరిపోతాయి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని కాసేపు అలా సన్నటి సెగ మీద మగ్గించుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చెరువు చేపల వంకాయలు మామిడికాయ కర్రీ అండి. ఇలా రాగి సంగటితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.